బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మహేశ్వరం భూముల విషయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నీస్, సర్ఫాన్, సుకూర్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. టీవీఎన్ బ్యూరో చీఫ్ విజయ్ తో మాట్లాడి డీటెయిల్స్ తీసుకుందాం. విజయ్, హైదరాబాద్ పాత బస్తీలో సడన్ గా ఈ ఈడీ సోదాలకు కారణం ఏంటి? సోదాలు చేస్తున్న ఈ వ్యక్తులు ఎవరు? ఆ ఇళ్ళు ఎవరివి? మహేశ్వరం భూదాన్ ల్యాండ్ సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి ఇప్పటికే విచారణ చేసింది. దాంట్లో భాగంగా చాలా మంది ప్రైవేట్ వ్యక్తులకి భూదాన్ ట్రస్ట్ కి సంబంధించిన ల్యాండ్స్ ని అగ్రిమెంట్ల పేరిట లేఅవుట్ చేసి రిజిస్ట్రేషన్ చేసినటువంటి మునావర్ ఖాన్ తో పాటుగా ఖాదర్ ఉన్నీసా, వీళ్ళిద్దరు కూడా అక్రమంగా భూదాన్ ల్యాండ్ ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినట్టుగా ఈడీ విచారణలో తెలిసింది. గతంలో మహేశ్వరం పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు ఆధారంగానే ఈ కేసు విచారణ జరిగింది. గతంలో రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసిన అమయ్ కుమార్ కూడా ఇదే కేసులో ఈడీ పిలిపించి విచారించింది. ఇప్పటికి 2 సార్లు ఆయన విచారణ జరిగింది. ఇప్పుడు తాజాగా ఈడీ ఎవరైతే భూమిని వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసి ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారో ప్రైవేట్ వ్యక్తులు, వీళ్లపైన ఈ కేసులు నమోదు చేసి ఈరోజు సెర్చ్ చేసింది. పాత బస్సులో దాదాపు 8 చోట్ల ఈడీ సెర్చ్ చేసింది. మునావర్ ఖాన్ తో పాటుగా ఖదర్ ఉన్నీసా, వీళ్ళిద్దరు కూడా కీలకమైన వ్యక్తులు. వీళ్ళిద్దరితో పాటు వీళ్ళ అనుచరులుగా ఉండి ఈ ల్యాండ్ కి సంబంధించిన వ్యవహారంలో కీలకంగా వివరించినటువంటి మరొక 2 వ్యక్తులు, మొత్తం 8 చోట్ల ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఈడీ భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కొంచెం సీరియస్ గా ఉంది. రేపటి నుంచి ఈ రోజుతో పాటు రేపు కూడా మరికొంతమంది ఇళ్లపైన కూడా ఈడీ సెర్చెస్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.